హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మామిడికాయ పప్పుచారు చేశానండి. కొంతమందికి అయితే పప్పుచారు తిన్నా కూడా గ్యాస్ రావచ్చు కదా, అలా గ్యాస్ రాకుండా ఉండాలి అంటే కందిపప్పుని దోరగా వేయించుకుని అప్పుడైతే పప్పుచారు చేసుకుంటే గ్యాస్ అయితే రాకుండా ఉంటుందంటండి. మా ఫ్రెండ్ అయితే చెప్పింది. చూస్తున్నారు కదండి, కందిపప్పును అయితే దోరగా వేయించాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మామిడికాయ కూడా కట్ చేసుకున్నాను. టెంక కూడా వేసేసుకున్నాను. ఆ విజిల్ దగ్గర టిష్యూ పెట్టుకోవడం వల్ల పప్పు పొంగినా కూడా గ్యాస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక 5 విజిల్స్ అయితే వేయించేసుకున్నాను. మెత్తగా అయితే ఉడికిపోయిందండి. నా దగ్గర పప్పు గుత్తి అయితే లేదండి. నేనైతే గరిటతోనే పప్పు మెదిపేసుకుంటున్నాను. పప్పు మెత్తగా మెదిపేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసి లైట్గా అయితే దాన్ని మెదపాలి, మరీ పేస్ట్లా కాకుండా. అలాగే అందులో కారం, ఉప్పు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా తాలింపు వేసేసుకోవచ్చండి. అది మరిగేలోపు వడియాలు అయితే వేపేసుకుని అదే గిన్నెలో అయితే పప్పుచారు తాలింపు వేసేసాను.